భూలోక నివాసులందరూ ఆయన వారసులే. భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. భూలోక నివాసులందరూ ఆయన వారసులే. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యములు సమాజములో వినిపించుడి. భూలోక రాజ్యములన్నీ యెహోవా దేవునివే. సీయోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. సీయోనులో సింహాసనాసీనుడు, నీతి న్యాయముతో పరిపాలించువాడు. అన్యజనులకు రక్షణ శృంగముగా, అన్యజనులకు రక్షణ శృంగముగా, నిబంధన జనులను నిత్యము నడిపించును. నిబంధన జనులను నిత్యము నడిపించును. సమస్త దేశములారా సంతోషగానము చేయుడి, యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయుడి. మహోన్నతం ప్రభునామము, పరిశుద్ధుడని కొనియాడుడి. మహోన్నతుని మహాత్మ్యము సమాజములో వినిపించుడి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీప బలి పూజలు ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిర్దాతలు ఆరోగ్యం స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ, అమెరికాలో నివసిస్తున్న పూతోట శ్వేత, ప్రతాప్ మనోహర్, నిషా, శ్రీఖా, సునీల్ చౌదరి, స్వర్ణాలకు మరియు సిస్టర్ ఇన్యాసమ్మ, సిస్టర్ ఎస్పిఎస్ఏలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేర్లని మరియు స్వర్ణ శ్రీరాములు, కత్రీనమ్మ, పోపూరి కాంతారావు, పోపూరి భారతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని ఆరోగ్యము స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దీప బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, పెంటపల్లి మరియదాస్, పెంటపల్లి వరలక్ష్మి కుటుంబాల్లో మరియు పెంటపల్లి రవిరాజ్, ఝాన్సీ, ఆత్మకూరి రేణుక, అమర్నాథ్ రెడ్డి, మీనా, సాయినాథ్, పంటపల్లి సొనయాలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి కార్తీక్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గాలి షౌరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ గుంటి జ్యోతి, సలీషన్ సిస్టర్ ఆఫ్ డాన్ బాస్కో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని జి అరుణ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మారాటి విజయశేఖర్, రోజలమ్మ కుమార్తె మారాటి ఆర్తిని ఎంబీబీఎస్ పరీక్షల్లో పాస్ అయినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్తిని అశ్రితాలపై ఆ దేవాతి దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయాలని కుటుంబ సభ్యులు మరి యొక్క తలంపులు నెరవేరాలని
మరియమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పెరంగపురం విచారణ, మాధాను తెరేసమ్మ గారి కుటుంబాల్లో దేవుని దీవెనలు ఆయురారోగ్యం దయచేయమని, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. పూణే మేత్రాసనం, పిడతల శాంతయ్య, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పిడతల కుటుంబ సభ్యులు దీపబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి దంపతులు ఇరువురిని దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క బిడ్డలను దీవించి కరుణించి కాపాడమని, వారి యొక్క ఉద్దేశాలు తలంపు నెరవేరాలని దీపబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ, తూము సుజాత దగ్గర సర్వేశ్వరుడు ఆమె యొక్క ఉద్దేశాలు తలంపు నెరవేర్చాలని, బిడ్డలను దీవించి ఆస్వాదించమని దీపబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములను కూడా జోడించి ఈ దీపబలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత పేతురు గారి బోధనా పీఠం యొక్క మహోత్సవం మనం జరుపుకుంటున్నాము. ఈ బోధనా పీఠం అనగా క్రీస్తు ప్రభు పేతురు గారిని తిరుసభ అంతటికీ కూడా నాయకుడిగా ఎన్నుకున్నాడు. మరి ముఖ్యంగా పేతురు ఇచ్చిన సమాధానానికి క్రీస్తు ప్రభు అతనితో ఇలా చెబుతున్నారు: పేతురు, నీవు రాయివి, నీపై నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీన్ని జయింపజాలరని క్రీస్తు ప్రభు నొక్కి ఒక్కరిని చెప్పారు. మరి ముఖ్యంగా పేతురు గారు ఆనాటి నుండి కూడా తల్లి అయిన శ్రీసభను సంరక్షిస్తూ ప్రతి ఒక్క క్రైస్తవుని విశ్వాసంలోనూ భక్తిలోనూ ఆయన నడిపిస్తూ క్రీస్తు సంఘాన్ని ఎంతో సవ్యమైన బాటలో నడిపించారు. మరి దీపబలి పూజలు పాల్గొంటున్న మనందరము కూడా ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను తప్పిదములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు మనము పాప మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్నా పొగడెదము మిమ్ము పొగడెదము మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ నన్ను తాకుమయ మా పాపము కడుగుమయ్యా. జనిదైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ్యా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. మహోన్నతమునా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరా, నరక శక్తిలేవి మమ్ము వేధింపకుండా కాచి కాపాడమని నిన్ను ప్రార్థించుచున్నాము. అపోస్తులైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించెను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరిచితివి. నాటి నుండి మా మధ్య నెలకొని ఉన్న ఈ నాయకత్వపు సేవా భాగ్యమునకు నీకు వందనములను, ప్రతినిత్యము నీ సంరక్షణను మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను సంఘ పెద్దను, క్రీస్తు పడిన శ్రమలకు నేను సాక్షిని. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 4 వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మునర్పబడనున్న మహిమలో భాగస్వామిని అగుదును. నేను వినుచున్నదంతా తేమన మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు, అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టప్రకారముగా దానిని కాపాడుడు. దుర్లభమైన అపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు, ఇక ఏ కొదవయు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, ఇక ఏ కొదవయు లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరులుచున్నది. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, ఇక ఏ కొదవయు లేదు. మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఆత్మతోనూ ఉందురుగాక. ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాననియు, కొందరు ఏలియాయనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరనని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదవు. నరక శక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోకపు రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. భూలోకమందు నీవు దేనిని బంధింతవో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత పేతురు గారి బోధనా పీఠం యొక్క మహోత్సవమును జరుపుకుంటున్నాము. ఈ బోధనా పీఠం అనగా క్రీస్తు ప్రభు పేతురు గారిని తను స్థాపించిన సంఘానికి నాయకునిగా ఎన్నుకొని తన బోధను అనగా క్రీస్తు బోధను ఈ లోకములో బోధించి తన పవిత్ర కార్యాన్ని ఈ లోకంలో చాటి చెప్పాలనేదే ప్రభు పేతురు గారిని ఇచ్చిన అధికారము. దీన్నే మనం ఈరోజు పేతురు గారి బోధనా పీఠ పండుగగా మనం జరుపుకుంటున్నాము. ప్రియ సహోదర సహోదరి, మనం చూసుకున్నట్లయితే పేతురు గారు శిష్యులందరిలో ప్రధానమైన వాడు, పెద్దవాడు. కానీ మనం అనుకున్నట్లుగా ఆయన అంత జ్ఞానవంతుడు కాదు. ఆయన ఒక జాలరి, అంతగా చదువుకోలేదు. కానీ తన మనసు మాత్రము పవిత్రమైనది. ఎందుకంటే క్రీస్తు అతనిలో ఒక విలువైన వస్తువును చూచాడు. మరి ముఖ్యంగా పేతురు గారిని ఈయన నా సంఘానికి కాపరిగా ఉండగలడు, నాయకుడిగా నా సంఘాన్ని నడిపించగలడని క్రీస్తు గుర్తించాడు. అందుకే ప్రియ సహోదర సహోదరి, మనం చూస్తూ ఉంటాము యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ క్రీస్తు ప్రభు పేతుర్ని ప్రశ్నిస్తున్నాడు 3 సార్లు. ఏమని అడుగుతున్నానంటే, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను అందరికంటే మిన్నగా అధికంగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు గారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, అవును ప్రభు, నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. నీవెరుగుదవు, నీకు తెలియను, నీవు సమస్తం ఎరిగిన వాడివి, సర్వంత్రయామి అని 3 సార్లు తన యొక్క సమాధానాన్ని ఇచ్చాడు. అందుకు గాను క్రీస్తు ప్రభు పేతురుతో పలికిన మాట ఏమిటంటే, నీవు నా గొర్రెలను మేపము, నా మందను కాయము, నా మందకు కాపరిగా ఉండము అని ప్రభు పలికాడు. మరి ప్రియ సహోదర సహోదరి, పేతురు గారు ఆనాటి నుండి కూడా తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ప్రతి క్రైస్తవును కూడా క్రీస్తు పోలికలో రీపుదిద్దుతూ
ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులో ప్రోత్సహిస్తూ క్రీస్తు యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క అమృత పలుకులను, జీవవాక్కులను నలుదిశలా చాటుచు క్రీస్తు కొరకు తాను హతుడై అనగా వేదసాక్షి మరణించాడు. మరింతటి మహా త్యాగం చేసిన వ్యక్తి పేతురు గారు. అందుకే ప్రియ సహోదర సహోదరి, నేటి సువార్తలో మనం చదువుకుని ఉన్నాము. ఇక్కడ పేతురు గారు క్రీస్తు అడిగిన సమాధానానికి సరైన జవాబు ఇస్తున్నాడు. ఇదిగో ప్రజలందరూ కూడా నా గురించి వివిధ రకాలుగా పలుకుచున్నారు. నన్ను కొందరు ఏలియా అని, మరికొందరు యిర్మీయా అని, మరికొందరు స్నాపకుడు యోహానని, ఇంకా కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. కానీ మీరు నన్ను గురించి ఏమనుకున్నారు, ఏమని తలంచుతున్నారు అని క్రీస్తు ప్రభు శిష్యులను అడిగినప్పుడు ప్రప్రథమ శిష్యుడైన పేతురు గారు వెంటనే సమాధానమిచ్చారు. ప్రభు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది. దానికి క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, పేతురు, నీకు ఈ మాటలు పలికించింది శరీర రక్తములు కాదు, రక్త మాంసములు కావు, స్వయంగా పరలోకపు తండ్రే నీతో మాట్లాడించాడు. నీకు దైవభక్తి ఉంది, నీలో దైవ జ్ఞానం ఉంది కనుక స్వయంగా దేవుడే నీతో ఈ మాటలను పలికించాడు. అందుకు గాను క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. అవును ప్రియ సహోదర సహోదరి, అలనాడు క్రీస్తు ప్రభు పేతురు మీద తన సంఘాన్ని కట్టాడు. ఆ సంఘమే ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. క్రీస్తు ప్రభు అధినేతగా, క్రీస్తు ప్రభు నాయకుడిగా, మన ప్రధానార్చకుడిగా ఉన్నాడు. మనందరికీ కూడా పేతురు గారు, ప్రస్తుతం పాపు గారు అందరూ కూడా క్రీస్తు యొక్క వారసత్వంలో నడుస్తున్నారు. అవును ప్రియ సహోదర సహోదరి, ఇప్పటి వరకు కూడా ఇటువంటి కలహాలు వచ్చినప్పటికీ కూడా, మనస్పర్ధాలు వచ్చినప్పుడు కూడా అనేక మంది శ్రీ సభను ధ్వంసం చేయాలి, నాశనం చేయాలని తలంచినప్పటికీ కూడా నరక శక్తులు దీన్ని జయింపచాలవు. ఎందుకంటే క్రీస్తే పునాది వేశాడు. ఈ సంఘానికి, క్రైస్తవత్వానికి క్రీస్తే పునాది వేశాడు కనుక నరక శక్తులు, ఇటువంటి అపవాద క్రియలు, సైతాన క్రియలు పనిచేయవు. మరి ప్రియ సహోదర సహోదరి, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే క్రైస్తవ సంఘము ఆది నుండి కూడా క్రీస్తు యొక్క పాలనలో, క్రీస్తు యొక్క నాయకత్వంలో, క్రీస్తు ప్రధానకత్వంలో నడుస్తూ ఉంది. మరి ఆయన బిడ్డలన్న మనందరము కూడా ఆయన్ను పోలి జీవించాలి. క్రీస్తు వలె మనము కూడా అనుక్షణము అనుదినము కూడా పవిత్రులుగా, పావనులుగా జీవించాలి. నేడు ఈ పేతురు గారు యొక్క బోధనా పీఠం మనకి ఏమని బోధిస్తుందంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా క్రీస్తుని గురించి బోధించే వ్యక్తిగా మారాలి, క్రీస్తు సేవకుడిగా మారాలి. నాయకత్వం అంటే 10 మందిని తన వెనకాల తిప్పుకోవడం కాదు, 10 మందితో కలిసి నడవడం. అదే క్రీస్తు ప్రభు కూడా పలుకుచున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు, మనిషి కుమారుడు సేవించడానికే కానీ సేవింపబడుటకు ఆయన రాలేదు. అనగా దీని భావం ఏమిటంటే, నేను నా ప్రజలని మీకు సేవ చేయడానికి ఈ లోకానికి వచ్చాను, కానీ మీ చేత నేను సేవలు అందుకోవడానికి నేను రాలేదు. అవును ప్రియ సహోదర సహోదరి, మనం గుర్తించాలి, గమనించాలి. మనకు పరిచర్య చేస్తున్న మన గురువులను గౌరవించాలి. ఎందుకంటే వారు మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తూ మనకు ఉచిత సేవలు అందిస్తున్నారు. మరి ముఖ్యంగా పరలోకం నుండి దిగి వచ్చిన ఆ దివ్యాహారం అనే క్రీస్తు ప్రభువును దివ్య సప్రసాదం ద్వారా మీకు అందిస్తున్నారు కనుక గురువుల పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. వారికి మీరు సహాయకులుగా ఉండాలి. మీరు కూడా క్రీస్తు ప్రభువు యొక్క సత్య సువార్తను చాటే క్రైస్తవులుగా మారాలి. ఇదే మనందరికీ కూడా క్రీస్తు పేతురు గారి యొక్క బోధనాపీఠం యొక్క మహోత్సవం మనకు తెలియజేస్తుంది.
మరి ప్రియ సహోదరి సహోదరి, ఈ దివ్య బలి పూజలో మనందరము ప్రార్థించుదాం. ప్రభువా, మమ్మల్ని కూడా నీ సత్యవాక్కులు నడిపించి మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నీకు సుమాతృగా నిలిచే భాగ్యం దయచేయమని ప్రార్థించుదాం. జీవితం ప్రియమారర్పింతును, నేను ప్రియమారర్పింతును. నీ ప్రేమ తోటలో ఎనలేని నీ దివ్య ప్రేమ అలరించే హృదయం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సిరిసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ప్రార్థనలను అర్పణములను దయతో అంగీకరింపుము అని ప్రార్థించుచున్నాము. ఆ సభకు ప్రధాన కాపరైన పునీత పేతురు సహాయముతో నీ శ్రీసభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమందును దృఢంగా ఉండి దైవరాజ్యపు వారసమునకు అర్హులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయం. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడేను ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము
రక్షణాదాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడూ చెయ్యి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడెనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్ములను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగ మరియమాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకముందన్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అన్య పోసులతో వచ్చించిన ప్రభు అని యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో
మేము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహం స్వీకరించుమా, శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ధన్యుడిన అపోస్తుడైన పేతురు ఉత్సవము నాడు మమ్ము రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించుచున్నావు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజము సమైక్యమును శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మమ్ముల బ్రోవని రావమ్మా, మమ్ముల బ్రోవని రావమ్మా. దేవుని వరములు పొందిన మాత, క్రీస్తుని మాకు పొసగిన మాత. దేవుని వరములు పొందిన మాత, క్రీస్తుని మాకు పొసగిన మాత. యేసుని బాటలో నడిచిన మాత, యేసుని బాటలో నడిచిన మాత. రక్షణ భాగ్యం పొందిన మాత, రక్షణ భాగ్యం పొందిన మాత. ఆరోగ్య మాత రావమ్మా, మమ్ముల బ్రోవక రావమ్మా. ఆరోగ్య మాత రావమ్మా, మమ్ముల బ్రోవక